హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భీమవరంలో ఉన్నటువంటి కొత్తగా డిసెంబర్లో ఏర్పాటు చేసినటువంటి బెంగళూరు భవన్ అనేటువంటి ఒక అల్పాహార హోటల్కి వెళ్దాం. అంటే అల్పాహారం అని తెలుగులో, మరి అచ్చ తెలుగులో చెప్తున్నామో టిఫిన్స్ కోసం కొత్తగా మనకి ఏర్పాటు చేశారు బెంగళూరు భవన్ అని. ఇది కర్ణాటక స్టైల్లో ఉన్నటువంటి ఒక మంచి హోటల్ అని నేను చెప్పగలను. చూడండి, దాని ఫ్రంట్ ఫేస్ చాలా చక్కగా తయారు చేశారు. అలాగే సంక్రాంతి సమయం కాబట్టి చక్కటి ఆకట్టుకునేటువంటి ఒక హరిదాసు బొమ్మ, అలాగే ఎద్దు, తర్వాత ఒక చక్కటి ఇంటిని తయారు చేసి ఉంచారు. అక్కడ మన ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి అక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు. చాలా బాగుంది. ఇది డే టైం అంటే కూడా నైట్ టైం విజిట్ చేస్తే చూడడానికి చాలా చాలా బాగుంది. వాళ్ళు మంచి కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనం ఎంట్రన్స్లోనే క్యాష్ కౌంటర్ ఉంటుంది. అక్కడే మనకి అందరికీ అర్థమయ్యేటట్లు మనం అడగక్కర్లేకుండా చక్కటి బోర్డులు ఏర్పాటు చేశారు. అందులో ఏ టిఫిన్స్ అందుబాటులో ఉన్నాయి, ఆ టిఫిన్స్ యొక్క కాస్ట్ ఎంత అనేది చాలా బాగా డిస్ప్లే చేశారు. మేము చూసినట్లయితే భీమవరంలో ఉన్నటువంటి ప్రతి హోటల్లోనే రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మిగతా హోటల్స్తో పోలిస్తే. వీళ్ళ యాంబియన్స్ లోపల ఎంత బాగుందో చూడండి. ప్రత్యేకించి వీళ్ళు హైజీనిక్ కండిషన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా హోటల్స్ మేము చూసాం, కానీ ఇంత నీట్గా చాలామంది వర్కర్లు పెట్టుకుని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఎక్కడా కూడా మనకి అసౌకర్యం కలగకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హోటల్ని. అలాగే ఓపెన్ కిచెన్ పెట్టి మనందరం కూడా వీళ్ళు టిఫిన్ ఎలా అరేంజ్ చేస్తున్నారు, చక్కగా ఉన్నారు లేదు. వర్కర్స్ అందరూ కూడా యాప్రాన్స్ వేసుకుని, అలాగే యూనిఫామ్స్ వేసుకుని, చేతికి గ్లౌస్ వేసుకుని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏదైనా ఫుడ్కి సంబంధించినటువంటి ఒక ఏరియాలో మెయిన్ నీట్నెస్సే మనం కోరుకునేది. ఆ నీట్నెస్ వెళ్ళిస్తున్నారు. అందుకు మాకు బాగా నచ్చి ఈ వీడియో పెట్టడం జరిగింది. అలాగే ఇటువంటి హోటల్ మన భీమవరంలో లేదనే నేను చెప్పగలను. ప్రత్యేకించి టిఫిన్కి రెస్టారెంట్లు ఉన్నాయి, కానీ టిఫిన్కి సంబంధించి ఇటువంటి చూడండి, వాటర్ కూడా గ్లాసులు అరేంజ్ చేసి కూల్ వాటర్, నార్మల్ వాటర్ అని సెపరేట్ చేసి పెట్టారు. అలాగే ఇమీడియట్గా దానికి మేము ఇది ఒకటేనా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఇది ఓన్లీ పార్సిల్ కౌంటర్, అలాగే ఇక్కడ నిలబడి స్టాండ్లో తినేవాళ్ళకి కింద సార్, అలాగే కూర్చుని తినాలి, ఫ్యామిలీస్ తినాలంటే కనుక వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా చాలా బాగా అరేంజ్ చేశారు. అది కూడా ఒకసారి చూసొద్దాం మనం. గ్లాసెస్ తోటి లోపల చాలా నీట్గా మీరు చూస్తే కనపడుతుంది. అసలు ఖాళీ లేదు, అంత ఫుల్ అయిపోయింది. యాంబియన్స్ కూడా చాలా బాగుంది చూడండి. కూర్చుని తినాలి లేదా ఫ్యామిలీతో తినాలి అనుకునే వాళ్ళకి పైన చాలా బాగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ హోటల్కి రైట్ సైడ్ వీళ్ళు ఒక జ్యూస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఆ జ్యూస్ సెంటర్ చాలా చక్కగా, మెయిన్ అదే చెప్తున్నాను, హోటల్కి వచ్చేసి నీట్నెస్ చాలా మెయిన్. ఇది ఎక్కడ ఉందంటే మన టౌన్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంది ఆ రోడ్లో. అలాగే పార్కింగ్ కూడా మంచి ప్లేస్ ఉంది. మీరు విజిట్ చేయొచ్చు ఖచ్చితంగా. మనకి రీజనబుల్ ప్రైసెస్లో మంచి టిఫిన్ అందజేయడానికి వచ్చింది. మేము కూడా తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపించింది. మనం తీసుకునే టిఫిన్తో 3 రకాల చట్నీలు ఇచ్చి చాలా బాగా చేస్తున్నారు. అలాగే టౌన్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంది, మీరు విజిట్ చేయండి. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రానున్న కాలంలో మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి.